వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మన రంపచోడవరం సబ్ డివిజన్ లో గంగవరం పరిధిలో ఒక గాంజాయి సీజర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ప్రెస్ మీట్ అంతా కూడా. సో నిన్న 23వ తారీఖు నిన్న మనకి నెమల్చెట్టు సెంటర్ దగ్గర మనకి ఆల్రెడీ వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు గంజాయి వస్తుందనే ఇన్ఫర్మేషన్ మేరకు మనం వెహికల్ చెకింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో వెహికల్ చెకింగ్ దగ్గర గాంజాయి లోడ్ ఒకటి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది బడా దోస్త్ వెహికల్ అంటారు ఇది. సో ఇందులో ఒక 30 బస్తాలు, ఒక్కొక్క బస్తా సుమారు 30 కేజీలు, సో 900 కేజీల గాంజాయి ఇందులోంచి తీసుకురావడం జరిగింది. సో ఈ గాంజాయికి దీనికి పైలట్ గాను లేకపోతే వెనకాల దాని సెక్యూరిటీ గాను ఒక ఎవెంజర్ వెహికల్, సో దాంతో పాటు ఒక స్కార్పియో వెహికల్, ఈ 2 వెహికల్స్ కూడా వచ్చాయి వీటితో పాటు. సో ఇందులో ఉండే 30 బస్తాలు ఏవైతే గాంజా వెహికల్ ఉందో, అంటే 900 కేజీల గాంజా వెహికల్ ఏదైతుందో అది సుమారు అంటే తక్కువ వేసుకున్నా కూడా ఒక 45 లక్షల రూపాయలు విలువ చేసే గాంజా మాత్రమే, వెహికల్స్ కాకుండా గాంజా మాత్రమే 45 లక్షలు విలువ చేసే గాంజా. 3 వెహికల్స్, ఒక 5 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో 45 లక్షల విలువైన 900 కేజీల గాంజా, 2 4 వీలర్స్, ఒక 2 వీలర్, 5 ముద్దాయిలు, ఒక 5 టచ్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో విషయంలోకి వెళ్తే ఈ గాంజా ఏదైతే ఉందో ఇది ఒడిశా మల్కాన్గిరి నుంచి వీళ్ళు తీసుకొని వస్తున్నారు ఈ గాంజాని. సో అక్కడ వీళ్ళకి సోర్స్ ఎవరైతే ఈ A2గా మనం చూపించిన ఇక్కడ రవీంద్ర కారాయణ ఎవరైతే ఉన్నారో ఆ సోర్స్ అక్కడ నుంచి గాంజాని ప్రొక్యూర్ చేసి ఇటు పంపిస్తే, సో ఈ పరేష్ బిశ్వాస్ అని A1 ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గాంజాని తీసుకొచ్చి ఫర్దర్ గా ముందుకు చేరవేస్తాడు అనమాట. సో ఇందులో భాగంగా ఈయన ఇంతకుముందు పరేష్ బిశ్వాస్ అనేవాడు, ఈయన ఇంతకుముందు ఒక డ్రైవర్ గా పనిచేశారు, ఒక చిన్న డ్రైవర్, ఒక లారీ డ్రైవర్ గా పనిచేసి ఆ తర్వాత లారీ బిజినెస్ మెయింటైన్ చేసి దాని తర్వాత గాంజా డ్రైవర్ గా పనిచేసి గాంజాలో డ్రైవర్ గా ఉండడం కన్నా గాంజా బిజినెస్ నే చేస్తే ఇంకా చాలా ఎక్కువ డబ్బులు వస్తాయనే ఒక అత్యాశతో ఈ అక్రమమైన ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి, బిజినెస్ అని కూడా అనకూడదు, అక్రమమైన ఈ స్మగ్లింగ్ లోకి ఎంటర్ అయ్యి ఈయన ఇప్పుడు ఓన్ గా ఈ స్మగ్లింగ్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. ఈయన A1. సో ఈయన మనకి యాక్చువల్లీ మల్కన్గిరి డిస్ట్రిక్ట్ కి చెందిన ఆయన. సో దాంతో పాటు ఇంకొక 4 కూడా మన దగ్గర ఉన్నారు. రవీంద్ర కార్ అనే బ్యాక్వర్డ్ ఇంకొక ఆయన ఉన్నారు. సో ఈ ముర్లా లక్ష్మణ్ రావు అనే ఆయన ఒక డ్రైవర్, గాంజా ఈ వెహికల్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ కూడా ఉన్నారు. సో దాంతో పాటు ఇక్కడ నక్కా శివప్రసాద్ అని చెప్పేసి గోపురం చెందిన ఆయన, ఈయన ఈ ఫైనాన్సెస్ చూసుకుంటాడు, అంటే గాంజా వెహికల్ నుంచి వచ్చే ఈ డబ్బు ఇటు నుంచి అటు చేరవేసేలా ఉండే ఫైనాన్సెస్ చూసుకుంటాడు. సో ఇందులో మొత్తం ఇంకా వీళ్ళందరూ కలిపి 5. ఈ 5 కాకుండా ఇంకొక 2 ముద్దాలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మేము త్వరలోనే పట్టుకుంటాం. సో ఈ గాంజా అనేది ఈ రూట్ ఏదైతే ఉందో మన దగ్గర ప్రధానంగా గాంజాయి సాగు అయినప్పటికీ లేనప్పటికీ కూడా మన దగ్గర గాంజాని రూట్ గా వాడుకోవడం చేస్తున్నారు. సో అందులో భాగంగానే మనం గత 2-3 నెలల్లోనే ఒకసారి సుమారు 1150 కేజీల గాంజాని మనం పట్టుకోవడం చేస్తాం రంపచోడవరంలో. కొన్ని రోజుల క్రితం మనం ఒక ఎత్తుగా వెహికల్ కి సంబంధించి 200 కేజీల గాంజాని పట్టుకున్నాం. ఒక కమర్షియల్ క్వాంటిటీలో మారేడుమిల్లో పట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 800 కేజీలు పట్టుకున్నాం. సో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉండే ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతుందో గాంజాని అరికట్టడంలో గాంజాని నివారించడంలో, గాంజాని ట్రాన్సిట్ అంటే ఈ మధ్యలో జరుగుతున్న ట్రాన్స్పోర్ట్ ని నివారించడంలో 100కు 100% కట్టుబడి ఉంది కాబట్టి ఈ సీజర్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. సో ఇక్కడ మనం రెగ్యులర్ గా మన సీనియర్ ఆఫీసర్స్ యొక్క ఆదేశాల మేరకు, మన రేంజ్ డిఐజీ గారి ఆదేశాల మేరకు, మన ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం రెగ్యులర్ గా వెహికల్ చెకింగ్ పెడుతున్నాం. చాలా చోట్ల వెహికల్ చెకింగ్ పెడుతున్నాం. వెహికల్ చెకింగ్ తర్వాత డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా పెడుతున్నాం. అంటే ఒకే చోట వెహికల్ చెకింగ్ పెట్టకుండా మల్టిపుల్ ప్లేసెస్ లో, అంటే సడన్ గా అక్కడ వెహికల్ చెకింగ్ పెట్టడం ఇట్లాంటివి కూడా చేస్తున్నాం. సో దీంతో పాటు ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్, అంటే గాంజాకి సంబంధించి గాంజా కేసులో ఉన్నవారు ఈ గాంజా స్మగ్లింగ్ ని యూజ్ చేసి, గాంజా ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసి ఏవైతే ఆస్తులు సంపాదించారో ఆస్తులను కూడా సీజర్ చేయడం జరిగింది. రేంజ్ డిఐజీ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం సుమారు ఈ రేంజ్ లోనే గత కొద్ది కాలంలో ఒక 10 కోట్ల రూపాయలకు పైగా ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది. పిట్ అండ్ డిపిఎస్ అనే పద్ధతిలో గాంజాలో ఎవరైతే మల్టిపుల్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ కూడా సుమారు సంవత్సరం పాటు వాళ్ళని జైల్లో ఉంచే విధంగా పిట్ అండ్ డిపిఎస్ కేసులు పెట్టడం జరుగుతుంది, ఫినాన్స్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ గాంజాయి ముద్దాయిలు ఇలా గాంజా పట్టుకోవడం కూడా జరుగుతుంది. సో గాంజాయి నివారణకి కేవలం గాంజాని పట్టుకోవడంతో పాటు గాంజా ఉండే ఫార్వర్డింగ్, అంటే గాంజా ఎక్కడి వరకు వెళ్తుందో ఆ బిజినెస్ ని, గాంజా ఎక్కడి నుంచి వస్తుందో
అక్కడ ఉండే బిజినెస్ ని ఇదంతా కూడా సమూలంగా పెకిలించి వేసినప్పుడే మనకి గాంజా తగ్గుతుంది. సో ఇందులో భాగంగా మనకి ఇక్కడ కనిపించింది ఓన్లీ సీజరే అవి ఉండొచ్చు, కానీ దీనికి ముందు దీని తర్వాత కూడా ఇంకా చాలా చర్యలు మేము చేస్తున్నాం. గాంజా ముద్దాలు పట్టుకోవడం, నేను చెప్పినట్లు పిట్ NDPS కేసులు పెట్టడం, వీళ్ళ మీద డిటెన్షన్స్ పెట్టడం, ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్లు చేయడం, ఓకే, గాంజా సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీద బైండ్ ఓవర్స్ చేయడం. సో దీంతో పాటు ఇదంతా గాంజా సప్లై నుంచి, గాంజా డిమాండ్ అంటే ప్రజల నుంచో లేకపోతే యువత నుంచి ఏదైతే గాంజా డిమాండ్ లేకపోతే ఏదైతే ఉంటుందో దానికి అరికట్టడం కోసం మనం సంకల్పం అనే ప్రోగ్రామ్ తో డిఫరెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ లోకి వెళ్ళి గాంజా వల్ల వచ్చే నష్టాలు ఏంటి, గాంజాని తీసుకురావాలి, గాంజా అనే కాదు ఎటువంటి NDPS పదార్థం, ఎటువంటి మత్తు పదార్థం ఏది తీసుకోవడం వచ్చే నష్టం ఏంటి, దానివల్ల మనకి అకాడమిక్ గా వచ్చే నష్టం ఏంటి, సామాజికంగా ఆర్థికంగా వచ్చే నష్టం ఏంటి అన్నది ఒక సంకల్పం అనే ప్రోగ్రామ్ పెట్టి ప్రజల్లో చైతన్యం కూడా తీసుకురావడానికి కూడా మనం ప్రయత్నించి సంకల్పం అనే ప్రోగ్రామ్ లో చాలా మనం డిగ్రీ కాలేజీల్లోని, ఇంటర్మీడియట్ కాలేజీలోని, ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ప్రోగ్రామ్ కూడా చేపట్టడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.